తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో వరుసగా బీజేపీ అగ్రనేతల ప్రచారం చేయనున్నారు. రెండో జాబితా ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 15న మల్కాజ్గిరి, 16న నాగర్ కర్నూల్ వేదికగా భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభలలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక 18వ తేదీన జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ కలిపి జగిత్యాల వేదికగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, మొత్తానికి బీజేపీ స్ట్రాటజీ ఏంటి? గేమ్ ప్లాన్ షురూ చేసినట్లుగా కనబడుతోంది. ముఖ్యంగా బహిరంగ సభలలో ఎక్కువగా అగ్రనేతలు పాల్గొనేటట్టుగా ప్లాన్ చేసినట్లుగా కనబడుతోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీత్. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపైన కాషాయ దళం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందనే చెప్పాలి. ఎందుకంటే టార్గెట్ 12 పెట్టుకొని ప్రస్తుతం కాషాయ దళం అంతా కూడా పెద్ద ఎత్తున పార్లమెంటు ఎన్నికల ప్రచార వ్యూహంలో ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి క్యూ కడుతున్నారు ఎన్నికల ప్రచారం చేసేందుకు. దానిలో భాగంగానే వరుసగా ఒకవైపు మోడీ, అమిత్ షా, తాజాగా మరోసారి మోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి మొదటి జాబితాలో ఇప్పటికే 9 మంది పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరొక 8 మంది పార్లమెంటు అభ్యర్థుల్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక ఈరోజు లేదా రేపు మరొక 2 రోజుల్లో తెలంగాణ పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో రెండో జాబితాని బీజేపీ విడుదల చేయబోతుంది. దాంతోపాటు మరొక వైపు 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే నిన్న అమిత్ షా సైతం నిన్న హైదరాబాద్కు వచ్చి తెలంగాణ బీజేపీ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న అమిత్ షా మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 10 పార్లమెంటు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుంది. మరొక 2 స్థానాలను కైవసం చేసుకునే దిశగా, అంటే టోటల్గా 12 స్థానాలను కైవసం చేసుకోవాలనేటటువంటి అంశాన్ని రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు మోడీ పర్యటన కూడా ఖరారైంది. ఈ నెల 15, అదేవిధంగా 16, 18 ఈ 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. పర్యటించడంతో పాటు మరొకవైపు భారీ బహిరంగ సభలను సైతం నిర్వహించబోతున్నారు. దానిలో భాగంగా ప్రధానంగా ఈ నెల 15వ తేదీన మల్కాజ్గిరిలో, ముఖ్యంగా హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలను కలుపుతూ మల్కాజ్గిరిలో 15వ తేదీన భారీ బహిరంగ సభతో పాటు అదేవిధంగా మోడీకి సంబంధించి భారీ రోడ్ షోను సైతం నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. ఈ విధంగా 15వ తేదీన మోడీకి సంబంధించినటువంటి షెడ్యూల్ ఈ విధంగా ఉంటే, మరొక వైపు 16వ తేదీన నాగర్ కర్నూల్ పార్లమెంటు సంబంధించినటువంటి పరిధిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అక్కడ మహబూబ్ నగర్తో పాటు నల్గొండ, నాగర్ కర్నూల్ ఈ మూడు పార్లమెంటుకి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభను నాగర్ కర్నూల్లో నిర్వహిస్తుంటే, మరొకవైపు 18వ తేదీన జగిత్యాలతో పాటు పెద్దపల్లి, కరీంనగర్ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభను జగిత్యాలలో నిర్వహించబోతున్నారు. ఓవరాల్గా ఈ 3 భారీ బహిరంగ సభల్లో మోడీ పర్యటనతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు, అంటే టార్గెట్ 12 రీచ్ అయ్యే విధంగా అగ్రనేతల పర్యటనలు ఉంటున్నాయి. దానిలో భాగంగానే మోడీ 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అనంతరం ఇతర బీజేపీ నేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఒకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు సైతం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న అమిత్ షా పర్యటనతో ఒక్కసారిగా బీజేపీకి సంబంధించినటువంటి బూత్ స్థాయి అధ్యక్షులు కానీ మరొకవైపు కేడర్లో నూతన జోష్ తీసుకొచ్చారనే చెప్పాలి సునీల్. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.